హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎక్రీ స్టడీస్. ఓకే స్టూడెంట్స్, మరి ఈ వీడియోలో 9th లెసన్ లోని ఎక్సైజ్ 9.8 సెక్షన్ లోని 5th క్వశ్చన్ నుంచి 11th క్వశ్చన్ వరకు అంటే టోటల్ ప్రాబ్లమ్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. స్కిప్ చేయకుండా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. మనకి ఈ లెసన్ నుంచి 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, మొత్తం 13 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. నేను త్వరలోనే జనవరిలోనే నేను ఖచ్చితంగా సిలబస్ అనేది మొత్తం కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తాను ఖచ్చితంగా. ఓకే స్టూడెంట్స్, అలాంటిది ఏం లేదు. నేను కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను లేట్ చేయడం జరిగింది, కానీ ఖచ్చితంగా జనవరిలో ఖచ్చితంగా నేను సిలబస్ అనేది మొత్తం కంప్లీట్ చేసేసి తర్వాత ఏమన్నా వీలైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నిటి కూడా వీడియోస్ అనేది ఖచ్చితంగా చేస్తాను. ఓకే స్టూడెంట్స్, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఎక్కువ మందికి షేర్ చేయండి. అలాగే మీకు ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ కానీ 10th క్లాస్ సంబంధించి మోడల్ పేపర్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, చాప్టర్ వైజ్ వెయిటేజ్, ఇలా ఇంటర్మీడియట్ కి సంబంధించి కూడా మోడల్ పేపర్స్, చాప్టర్ వైజ్ వెయిటేజ్, ఇలా ప్రతి కావాలనుకుంటే డిస్క్రిప్షన్ కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. ఖచ్చితంగా జాయిన్ అయ్యి ఒక్క మెసేజ్ చేయండి. మీకు ఏది కావాలనో నేను మీకోసం సెండ్ చేయడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, నా ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ఇక్కడ 5th క్వశ్చన్, ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ది లైన్. అంటే ఒక లైన్ కి మనం ఏం కనుక్కోవాలి? స్లోప్ కనుక్కోవాలి. స్లోప్ కనుక్కోవాలి ఫార్మ్ ఏంటి? y2 - y1 x2 - x1. స్లోప్ ఏంటి, మిడ్ పాయింట్ అంటే ఏంటి, లైన్ సెగ్మెంట్ అంటే ఏంటి, ఇలాంటివన్నీ మనకు టాపిక్స్ అన్ని ఇంట్రడక్షన్ క్లాస్ లో చెప్పడం జరిగింది. ప్లే లిస్ట్ లో అంటే ఇప్పుడు 9th కదా, ఈ 9th యూత్ లో ఉన్న ప్రతి లెసన్ కి ప్లే లిస్ట్ లో అవైలబుల్ గా ఉంటుంది ఇంట్రడక్షన్ క్లాస్ తో సార్. ఖచ్చితంగా ప్లే లిస్ట్ లో ఒకసారి చెక్ చేయండి. ఓకే, ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ది లైన్ అంటే ఆ ఒక లైన్ స్లోప్ అనే వాల్యూ మనం కనుక్కోవాలి. ఓకే, అది క్వశ్చన్. మరి ఇక్కడ మనకి ఇస్తున్న కండిషన్ చూడండి, విచ్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్ అండ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ది. మరి ఆ లైన్ ఎలా పాస్ అవుతుందంటే తెలుసా? ఇక్కడ చూడండి, ఆరిజిన్ మీద పాస్ అవుతుంది. ఆరిజిన్ అంటే ఏంటి? 0,0 కాడ అండ్ మిడ్ పాయింట్ ఆఫ్ ది లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్. మరి ఆ లైన్ ఇంకొక లైన్ మిడ్ పాయింట్ కాడ మనకి చూడండి ఇంకొక లైన్ ఉంది. బాగా వినండి, ఇక్కడ మనకి రెండు కండిషన్లు చెప్తున్నారు. ఏంటిది? ఫస్ట్ వచ్చేసి స్లోప్ కనుక్కోవాలి. మరి ఆ స్లోప్ ఏ పాయింట్స్ ని బేస్ చేసుకొని కనుక్కోవాలంటే మనము ఒక లైన్ అనేది ఆరిజిన్ మీద పోతుంది, అలాగనే ఆ లైన్ అనేది ఇంకొక లైన్ కి మిడ్ పాయింట్ చేస్తుంది. మరి మనం ఆ 2 పాయింట్స్ ని బేస్ చేసుకొని మనము స్లోప్ అనేది కనుక్కోవాలి. అర్థమవుతుందా? బాగా వినండి. విచ్ పాసింగ్ త్రూ ద అంటే మనకి ఆ లైన్ ఎలా పాస్ అవుతుంది చూడండి, త్రూ ద ఆరిజిన్ అండ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ది లైన్ సెగ్మెంట్. అంటే ఆరిజిన్ మీద పోతుంది ఒక లైన్, అంటే 0,0 మీద పోతుంది. అలా పోతున్న లైన్ మళ్ళా లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ 0,-4, 8,0. చూడండి 8,0 అంటే మనం ఇక్కడ రాస్తాం. 4,-4, 0,-4 అంటే ఇలా రాస్తాం. ఈ రెండు అటాచ్ చేస్తాం. మరి ఇప్పుడు ఈ లైన్ స్లోప్ అనేది కనుక్కోవాలి. ఈ లైన్ స్లోప్ కనుక్కోవాలంటే మనకు ఒక కోఆర్డినేట్స్ వచ్చింది ఏంది? 0,0. మరి ఇంకోటి కావాలి, కానీ ఈ లైన్ ఏం చెప్తున్నారు మనకి? ఈ లైన్ మీద పాస్ అవుతుంది కదా, అది మిడ్ పాయింట్ చేస్తుంది. ఓకే, అంటే మిడ్ పాయింట్ కాడ లైన్ అనేది టచ్ అవుతుంది. మరి ఆ మిడ్ పాయింట్ అనేది కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి? ఈ 2 పాయింట్స్ ని బేస్ చేసుకొని మిడ్ పాయింట్ కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాత ఈ కోఆర్డినేట్ ని బేస్ చేసుకొని మనము స్లోప్ అనేది కనుక్కోవాలి. ఫస్ట్ మిడ్ పాయింట్ కనుక్కోవాలి కాబట్టి మిడ్ పాయింట్ ఫార్ములా ఏంది? x1 + x2/2, y1 + y2/2. ఇక్కడ చూడండి, మిడ్ పాయింట్ ఆఫ్ ది లైన్ సెగ్మెంట్. మనకేంటి పాయింట్స్ ఏమేమి వచ్చినాయి? 0,-4 అండ్ బి 8,0. ఓకే, మిడ్ పాయింట్ కనుక్కున్న మీరు ఎన్నిటికి ఫస్ట్ ఏబి. ఓకే, పి అనుకున్నాను నేను అక్కడ. ఓకే, సిబి. ఇక్కడ చూడండి మిడ్ పాయింట్ కనుక్కుందాం. మిడ్ పాయింట్ ఫార్ములా ఏంది? x1 + x2/2, y1 + y2. x1 + x2/2, y1 + y2/2. x1 + x2 చూడండి, ఇక్కడ కోఆర్డినేట్స్ x1 y1, x2 ఇది y2 అనమాట. x1 ఎంత ఉంది? 0 ప్లస్ x2 ఎంత ఉంది? 8 ఉంది /2. ఓకే, y1 + y2. y1 ఎంత ఉంది? -4 ప్లస్ ఫార్ములా మైనస్. y2 ఏముంది? 0/2. ఓకే, ఇక్కడ చూడండి 0 + 8, 8/2. ఓకే, -4/0, -4/2. ఓకే, మళ్ళీ క్యాన్సిల్ చేయండి. 2 1 జా 2 4 జా 2 1 జా 2 2 జా. ఆన్సర్ ఎంత వచ్చింది? 4, -2. అంటే ఈ మిడ్ పాయింట్ కోఆర్డినేట్స్ ఏమొచ్చినాయి మనకి? 4, -2 అనమాట. అంటే మనము ఆ నంబర్స్ ని గమనించొద్దండి మీరు. మీకు అర్థం అవ్వాలని అలా రాశాను అంతే.
ఓకే, అంటే ఈ లైన్ మీద మిడ్ పాయింట్ ఎక్కడ చేస్తుంది మనకి 4, -2 ఈ కోఆర్డినేట్ బేస్ చేసుకొని మరి ఈ లైన్ స్లోప్ అనేది కనుక్కోవాలి. ఇక్కడ అదే చెప్తున్నది దీని స్లోప్ కనుక్కోండి. ఆ లైన్ ఎలా పోతుంది మరి ఆ స్లోప్ కనుక్కోవాల్సిన లైన్ ఆరిజిన్ మీద పోతూ ఇంకొక లైన్ మిడ్ పాయింట్ మీద ఉందన్నమాట. దాన్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు ఈ స్లోప్ అనేది కనుక్కోవాలి ఈ లైన్. ఓకే, ఇప్పుడు చూడండి మనకి వచ్చేసింది కోఆర్డినేట్ ఒకటి, స్లోప్ ఆఫ్ ది లైన్ పాసింగ్ త్రూ ద, మరి స్లోప్ ఆఫ్ ది ఆ స్లోప్ ను కనుక్కోవాలంటే దేని మీద పాస్ అవుతుంది, త్రూ ద ఆరిజిన్ 0, 0 అండ్ ఇంకోటి దేని మీద పాస్ అవుతుంది 4, -2. మరి ఇప్పుడు ఈ రెండింటికి స్లోప్ కనుక్కుందాం. స్లోప్ m ఈక్వల్ టు ఏంటి ఫార్ములా y2 - y1 బై x2 - x1. y2 ఎంత, ఇది x1 ఇది y1, ఇది x2 ఇది y2. చూడండి y2 ఏముంది మనకి -2 ఉంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్. y1 ఏముంది 0 ఉంది కాబట్టి 0 బై x2 ఏముంది 4 ఉంది, 4 ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్. x2 ఏముంది x1 ఏముంది 0. మైనస్ నంబర్ ఉన్నప్పుడు ఏం చేయాలి, మైనస్ గుర్తుపెట్టి రెండు కలపాలి. అంటే 2 0 కలిపితే 2నే బై 4 లో 0 పోతే 4, 2 1 జా 2 2 జా ఆన్సర్ -1/2. అంటే దీని స్లోప్ వాల్యూ ఎంత వచ్చింది -1/2 అనమాట. ఇంకా అంతే, ఆన్సర్ అయిపోయింది. ఇక్కడ ఏం లేదు, ఒక లైన్ అనేది పాస్ అవుతుంది, ఎలాగా ఆరిజిన్ మీద పాస్ అవుతుంది. అలాగనే ఇంకొక లైన్ మిడ్ పాయింట్ కంటే టచ్ అవుతూ వెళ్తుంది. మరి దాని స్లోప్ కనుక్కోండి అంటారు. మిడ్ పాయింట్ తెలుగు కాబట్టి మనకు ఆ లైన్ ది ఫస్ట్ ఈ రెండు కోఆర్డినేట్స్ బేస్ చేసుకొని మిడ్ పాయింట్ కనుక్కున్నాం. ఈ మిడ్ పాయింట్ ఆరిజిన్ బేస్ చేసుకొని ఈ లైన్ స్లోప్ అనేది కనుక్కున్నాం. ఇక్కడ అదే చెప్తున్నాయి, ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ది లైన్. ఓకే, క్లియర్ గైస్? ఓకే స్టూడెంట్స్, 6th క్వశ్చన్ అనమాట. గుర్తుపెట్టుకోండి, ఈ లెసన్ గాను మీకు బాగా అర్థం అవ్వాలంటే ఇంట్రడక్షన్ క్లాస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే చిన్న అడుగు చేసినా కానీ ఒక రకమైన టాపిక్ అనేది రావడం జరుగుతుంది అనమాట. అందుకే ఇంట్రడక్షన్ క్లాస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, 6th క్వశ్చన్, వితౌట్ యూజింగ్ ద పైథాగరస్ థీరం. అంటే పైథాగరస్ థీరం వాడకుండా, అంటే పైథాగరస్ థీరం అంటే ఏంటి, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఇది మనకు తెలిసిన అదే ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ లో చాలా సార్లు మాట్లాడినాం. ఓకే, పర్లేదు. మరి ఈ ఫార్ములా ఉపయోగించకుండా మనం ఆన్సర్ చేయాలంటాం. మరి ఏంటి చూద్దాం, దేనికి అంటే ట్రయాంగిల్, అది మన ట్రయాంగిల్ సైడ్స్ కనుక్కోనిక ఆ ఫార్ములా అనేది ఉపయోగిస్తాం కదా. మరి అది ఉపయోగించుకుని చెప్పాలంటే ఏంటో చూద్దాం. మరి షో దట్ ద పాయింట్స్ 4, 4, 3, 5 అండ్ -1, -1 ఆర్ ద వర్టిసెస్ ఆఫ్ ది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. మరి మనకి 3 పాయింట్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి 4, 4, 3, 5 -1, -1. మరి ఇది రైట్ ట్రయాంగిల్ అవుతుందా కాదా అనేది క్వశ్చన్ అనమాట. అర్థమైందా క్వశ్చన్? పైథాగరస్ థీరం ఉపయోగించకుండా మనము ఏంటి, ఈ 3 పాయింట్స్ ని బేస్ చేసుకొని మనం ఏం చేయాలి, అది ఒక రైట్ ట్రయాంగిల్ కాదా అని ప్రూవ్ చేయమంటున్నారు. ఓకే, ప్రూవ్ చేద్దాం. మరి దానికోసం ఏంది అంటే ట్రయాంగిల్ ఇక్కడ చూడండి, ఇది 4, 4 అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 4, 4 తర్వాత 3, 5 తర్వాత -1, -1 కదా. ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం, ఇది సి అనుకుందాం. ఇక్కడ నేను చూడండి ఇంకా రైట్ ట్రయాంగిల్ అని చెప్పలేదు, మనం రైట్ ట్రయాంగిల్ అనేది ప్రూవ్ చేయాలి. ఓకే, మనకి ప్రూవ్ చేయాలంటే ఇంట్రడక్షన్ క్లాస్ లో నేను చెప్పడం జరిగింది, స్లోప్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ లైన్స్ కావాలంటే మనకి ఫార్ములా ఏమని చెప్పాను, m1 × m2 ఈక్వల్ టు -1. ఏ వల్ల మనకి స్లోపులు m1 × m2 చేస్తే -1 వచ్చింది అనుకో, అప్పుడు మనకి అది పర్పెండిక్యులర్ అవుతుంది. అది పర్పెండిక్యులర్ అంటే ఏంటి, 90 degrees. పర్పెండిక్యులర్ అయింది అనుకోండి, ఖచ్చితంగా 90 degrees లో ఉందని అర్థం. 90 degrees లో ఉందనుకో, అది ఖచ్చితంగా రైట్ ట్రయాంగిల్ లో ఉంది అని అర్థం. బాగా వినండి, మళ్ళీ చెప్తున్నాను. మనకి m1 × m2 అంటే స్లోపులు కనుక్కుంటాం అనమాట. ఆ స్లోప్స్ కనుక్కున్నప్పుడు -1 వచ్చింది అనుకో ఆన్సర్, అప్పుడు అది ఏమవుతుంది, పర్పెండిక్యులర్ లో ఉందని అర్థం. పర్పెండిక్యులర్ లో ఉందంటే 90 degrees లో ఉంది అని అర్థం. 90 degrees లో ఉందంటే అది రైట్ ట్రయాంగిల్ అని అర్థం. అంటే రైట్ ట్రయాంగిల్ ఎప్పుడు 90 degrees లో ఉంటుంది మనకు తెలుసు. అంటే ఇప్పుడు ఈ 3 sides స్లోప్ అనేది మనం కనుక్కోవాలి. అవును, ఇక్కడ మనకి స్లోప్ అని చెప్పలేదు కదా, మరి స్లోప్ ఎందుకు కనుక్కుంటాం ఇక్కడ చూడండి. ఇక్కడ when the 2 points are given the slope of the line m equal to y2 - y1 by x2 - x1, స్లోప్ కనుక్కోవడానికి ఫార్ములా. కానీ ఎందుకు ఇక్కడ మనము స్లోప్ ఫార్ములా ఉపయోగిస్తున్నాం, ఎందుకంటే ఇక్కడ బాగా గమనియండి, ఇక్కడ మనకి 90 degrees అనేది రావడం జరుగుతుంది కదా. ఇక్కడ చూడండి, 2 lines are perpendicular
if m1 into m2 equal to -1 ఇగో చూడండి రెండు లైన్స్ ఏమన్నా పర్పెండిక్యులర్ లో ఉండాలి మనకి ఎప్పుడు ప్రూవ్ అవుతుందంటే స్లోప్ m1 స్లోప్ m2 ఇంటూ చేసి -1 వచ్చినప్పుడు మనకి పర్పెండిక్యులర్ అవుతుంది. ఎందుకు ఇక్కడ మెయిన్ గా మనం అది ఉపయోగిస్తామంటే ఇక్కడ పైథాగరస్ థీరం అనేది ఉపయోగించకూడదు. పైథాగరస్ థీరం అంటే ఏంటి మనకి సైడ్స్ కనుక్కోనిక. ఆ సైడ్స్ అంటే మనకి డిస్టెన్స్ అనేది మనము డిస్టెన్స్ ఫార్ములా ఉపయోగించకూడదు. అందుకే మనం ఇక్కడ స్లోప్ అంటే ఆ స్లోప్ రెండు స్లోప్స్ లైన్ మనకి -1 వచ్చింది అనుకో అది పర్పెండిక్యులర్ లో ఉందని అర్థం. పర్పెండిక్యులర్ అంటే ఏంటి 90 డిగ్రీస్. 90 డిగ్రీస్ ఉందంటే అది ఖచ్చితంగా రైట్ ట్రయాంగిల్ అయ్యింది అని అర్థం అనమాట. ఓకే క్లియర్. ఇక్కడ చూడండి గివెన్ ద పాయింట్స్ ఏ బి సి అండ్ సి అనుకుందాం. ఓకే స్లోప్ ఆఫ్ ది m1 అంటే ఇక్కడ ఏముంది ఏబి ఉంది. ఫస్ట్ ఏబికి స్లోప్ కనుక్కుందాం. అంటే ఏబి ఇక్కడ చూడండి ఏముంది మనకి 4,4 బి ఏముంది 3,5 స్లోప్ కనుక్కొని ఫార్ములా ఏంది మనకి y2 మైనస్ y1 y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ఇక్కడ చూడండి x1 y1 x2 y2 y2 ఎంత ఉంది 5 మైనస్ y1 ఎంత ఉంది 4 ఉంది బై x2 ఏముంది 3 ఉంది మైనస్ ఫార్ములా మైనస్ x1 ఎంత ఉంది 4 ఉంది. 4 లో కల్లా 5 లో కల్లా 4 పోతే 1 బై 3 లో కల్లా 4 పోతే -1 మొత్తం క్యాన్సిల్ అయితే -1 అనేది ఉంటుంది. ఓకే తర్వాత స్లోప్ ఆఫ్ ది బీసీ అంటే బి వాల్యూ ఎంత ఉంది. ఇప్పుడు బీసీకి వాల్యూ కనుక్కుందాం. బి వాల్యూ ఏముంది మనకి 3,5 సి ఏముంది మనకి -1,-1 ఇది x1 ఇది y1 ఇది x2 ఇది y2 ఫార్ములా y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. చూడండి ఇక్కడ y2 ఎంత ఉంది మనకి -1 ఉంది ఫార్ములా మైనస్ కాబట్టి ఫార్ములా మైనస్ y1 ఎంత ఉంది 5 ఉంది బై x2 ఎంత ఉంది -1 ఉంది ఫార్ములా మైనస్ కాబట్టి ఫార్ములా మైనస్ x1 ఎంత ఉంది 3 ఉంది. మైనస్ నంబర్ ఉన్నప్పుడు ఏం చేయాలి మైనస్ గుర్తుపెట్టి రెండు కలపాలి 6 మైనస్ నంబర్ ఉన్నప్పుడు ఏం చేయాలి మైనస్ గుర్తుపెట్టి రెండు కలపాలి 4 మైనస్ క్యాన్సల్. ఇప్పుడు చూడండి 2 జా 2 3 జా అంటే 3/2 వచ్చింది. ఓకే నెక్స్ట్ స్లోప్ ఆఫ్ ది ఈసీఏ అంటే ప్రతి ఒక్క దాని స్లోప్ అనేది కనుక్కుంటాం అనమాట. అంతే ఏం లేదు ఇక్కడ ఫస్ట్ సి ఏముంది మనకి -1,-1 ఏ ఏముంది మనకి 4,4 ఓకే ఇది x1 అవుతుంది ఇది y1 అవుతుంది ఇది x2 అవుతుంది ఇది y2 అవుతుంది ఫార్ములా y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. y2 ఏముంది 4 మైనస్ y2 రాసేసాను y1 ఏముంది -1 ఉంది. చూడండి y2 ఏమో 4 మైనస్ కాబట్టి మైనస్ y1 ఏముంది -1 ఉంది కాబట్టి -1 x2 ఎంత ఉంది 4 ఫార్ములా మైనస్ కాబట్టి ఫార్ములా మైనస్ x1 ఎంత ఉంది -1 ఉంది. ఓకే మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది కాబట్టి +1 బై ఇక్కడ కూడా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి +1. ఇక్కడ చూడండి 4 ఏంది 4 + 1 5/5 క్యాన్సిల్ అయితే ఆన్సర్ 1. చూడండి ఇక్కడ మనకి ఏంది ఏవన్నా రెండు స్లోప్స్ మనకి మల్టిప్లికేషన్ చేస్తే -1 వచ్చింది అనుకోండి అప్పుడు అది ఏమవుతుంది పర్పెండిక్యులర్ లో ఉంది అని అర్థం. పర్పెండిక్యులర్ లో ఉందంటే మనకి 90 డిగ్రీస్ లో ఉంది అని అర్థం. 90 డిగ్రీస్ లో ఉందంటే ఖచ్చితంగా అది ఏమవుతుంది రైట్ ట్రయాంగిల్ అవుతుంది. కాబట్టి ఏవన్నా రెండు స్లోప్స్ మనకి మల్టిప్లికేషన్ చేస్తే -1 వస్తుందేమో చూద్దాం. ఓకే ఇప్పుడు ఇక్కడ చూడండి m1 ఇంటూ m3 చేస్తే ఇక్కడ చూడండి ఇది m1 అన్నమాట ఇది m2 ఇది m3. ఓకే చూడండి ఇక్కడ therefore slope of AB into slope of CA ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ ది AB ఆన్సర్ ఎంత వచ్చింది మనకి -1 కదా -1 ఇంటూ స్లోప్ ఆఫ్ ది CA ఆన్సర్ ఎంత వచ్చింది మనకి 1 వచ్చింది కదా 1 ఇంటూ 1 అవుతుంది ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్. చూడండి ఇక్కడ -1 వచ్చింది అంటే m1 ఇంటూ ఇది కూడా మనకి m1 వాల్యూ m3 వాల్యూ అంటే రెండు m మనకి అంటే రెండు స్లోప్లు ఏమైనా మల్టిప్లికేషన్ చేస్తే మనకి -1 వచ్చింది అనుకో ఏమవుతుంది పర్పెండిక్యులర్ అవుతుంది. అంటే ఇప్పుడు ABCA అంటే మనకి ఇక్కడ చూడండి మీరు ఇలా కూడా రాసుకోవచ్చు. అవి అక్షరాలు ఏమి ఇంపార్టెంట్ కాదు అర్థమైందా. ఇక్కడ చూడండి ఏబి ఇష్టం ఈ కోఆర్డినేట్స్ అనేటివి ఎలాగైనా చేంజ్ చేసుకోవచ్చు. అసలు డయాగ్రామ్ గీయకుండా చెప్పాలి ఏమంటే మీకు అర్థం అవ్వాలని అలా గీసాను తప్ప. ఇగో ఇక్కడ ఏ అనుకోండి ఇక్కడ బి అనుకోండి ఇక్కడ సి అనుకోండి. బి వాల్యూ ఏ వాల్యూ ఏముంది 4,4 బి వాల్యూ ఎంత ఉంది 3,5
సి వాల్యూ ఎంత ఉంది -1, -1. ఓకే క్లియర్. ఇప్పుడు చూడండి అంటే ఆ రెండు స్లోపులు ఇంటూ చేస్తే మనకి ఏబి స్లోపు ఇంటూ ఏసి ఈ రెండు చూస్తే ఇక్కడ చూడండి ఏముంది మనకి పర్పెండిక్యులర్ అయింది. అంటే పర్పెండిక్యులర్ అయిందంటే ఇది ఏమవుతుంది రైట్ ట్రయాంగిల్ అవుతుంది. కాబట్టి therefore ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఏ రైట్ ట్రయాంగిల్. ఓకే స్టూడెంట్స్ అంటే ఇంకా ఆన్సర్. ఓకే నో డౌన్. ఓకే స్టూడెంట్స్ ఎక్సర్సైజ్ 9.11 సెక్షన్ 1 లోని 7th క్వశ్చన్ అన్నమాట. ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ది లైన్ విచ్ మేక్స్ an angle 30 degrees with the positive direction of the y axis measured the anti-clockwise. అసలు ఇక్కడ క్వశ్చన్ ఏంది చాలా కండిషన్లు రాశాను కానీ ప్రతిదీ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసి స్కిప్ చేయకూడదండి. చాలా సింపుల్ క్వశ్చన్. ఓకే ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ది లైన్ అంటే స్లోప్ ఆఫ్ ది లైన్ కనుక్కోవాలి. స్లోప్ కనుక్కోనికి మన ఫార్ములా ఏంది y2 - y1 x2 - x1. ఓకే పర్లేదు కానీ ఇక్కడ మనకి కోఆర్డినేట్స్ ఇవ్వలేదే. మరి ఏం ఇవ్వడం జరిగింది యాంగిల్ ఇవ్వడం జరిగింది. ఒక యాంగిల్ బేస్ చేసుకొని మనం ఒక లైన్ స్లోప్ అనేది కనుక్కోమంటున్నారు. మరి ఎలా కనుక్కోవాలి అసలు మనకి స్లోప్ కనుక్కోనికి ఒరిజినల్ ఫార్ములా ఏంది మనకి m = tan θ. అంటే మనకి కోఆర్డినేట్స్ పాయింట్స్ లో ఉన్నప్పుడు లేదా యాంగిల్ ఉన్నప్పుడు మనము ఈ ఫార్ములా అనేది ఉపయోగిస్తాం. ఇక్కడ ఇది m అంటే స్లోప్ అన్నమాట. అంటే యాంగిల్ ఉన్నప్పుడు మనకి tan θ. అదే పాయింట్స్ లో ఉన్నప్పుడు y2 - y1 x2 - x1. ఇక్కడ మనం యాంగిల్ మాట్లాడుతున్నాం కాబట్టి మనం tan θ వాల్యూ అనేది కనుక్కోవాలి. అర్థమవుతుందా? అంటే ఇక్కడ కోఆర్డినేట్స్ లేవు కాబట్టి మనం యాంగిల్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ యాంగిల్ అంటే ఏంటంటే tan θ చేసామంటే నీకు ఖచ్చితంగా m వాల్యూ వస్తుంది. m అంటే స్లోప్ అన్నమాట. దీని గురించి ఇంట్రొడక్షన్ క్లాస్ లో పర్ఫెక్ట్ గా చెప్పడం జరిగింది. స్లోప్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ లోని చెప్పడం జరిగింది బీటా వాల్యూ గురించి. ఓకే మరి ఇక్కడ చూడండి which makes an angle 30 degrees with the positive direction of the y axis measured anti-clockwise. ఇక్కడ బాగా గమనియండి మనకి ఇది x యాక్సిస్ ఇది y యాక్సిస్. మనం ఒక లైన్ అనేది గీస్తే ఇక్కడ చూడండి ఆ 30 డిగ్రీస్ ఎక్కడ ఉంది y యాక్సిస్ కి పాజిటివ్ డైరెక్షన్ లో 30 డిగ్రీస్ ఉంది. అంటే మనకి చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేదంటే y యాక్సిస్ లో ఎక్కడ పాజిటివ్ ఉంటుంది x యాక్సిస్ లో ఒకటే అనుకుంటారు. ఇక్కడ చూడండి 1 2 3 ఇది అలాగనే +1 +2 +3. బాగా క్వశ్చన్ గమనించండి which makes an angle 30 degrees with the positive direction of the y axis. అంటే y యాక్సిస్ మీద పోతున్న చోట ఇక్కడ చూడండి 30 డిగ్రీస్ అనేది చేస్తుంది అనమాట. ఓకే మనం ఈ వాల్యూ కనుక్కోవాలి యాక్చువల్ గా థీటా. ఇగో అంటే ఏ వాల్యూ కనుక్కోవాలి మనం థీటా యాంగిల్ కనుక్కోవాలి. ఇక్కడ బాగా గమనియండి y యాక్సిస్ మీద 30 డిగ్రీస్ అంటే ఇక్కడ 30 డిగ్రీస్. అవునా అక్కడ ఎందుకు రాస్తుంది ఇక్కడ కూడా y యాక్సిస్ ఉంది ఇక్కడ y యాక్సిస్ ఉంది ఇక్కడ y యాక్సిస్ ఇదంతా y యాక్సిస్ అక్కడ ఒక్కటే ఎందుకు రాస్తున్నాం అంటే ఇక్కడ మనకు అదే చెప్పడం జరుగుతుంది. మెజర్డ్ యాంటీ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అనేది తెలియాలి. క్లాక్ వైజ్ మనకి గడియారంలో ఎలా ఉంటుంది మనకి టైం ఎలా వస్తుంది యాక్చువల్ గా ఇప్పుడు చూడండి యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇలా వచ్చేదాన్ని మనం క్లాక్ వైజ్ అంటాం. ఇలా వెళ్తున్న దాన్ని యాంటీ క్లాక్ వైజ్ అంటే రివర్స్ లో వెళ్తున్న దాన్ని యాంటీ క్లాక్ వైజ్. అంటే మనకి ఇక్కడ ఇలా వెళ్తుంది కానీ ఇటు పక్క ఒక్కటే మనకి రివర్స్ అంటే ఈ y యాక్సిస్ ఉంది కదా ఇటు పక్క రివర్స్ ఇటు పక్క ఇటేమో యాంటీ క్లాక్ వైజ్ ఇటు క్లాక్ వైజ్ అనమాట. కాబట్టి మనకి ఇక్కడ యాంగిల్ అనేది 30 డిగ్రీస్ అన్నమాట. మనం ఇది బేస్ చేసుకొని ఇప్పుడు ఏం చేయాలి ఇగో ఇక్కడ ఉంది చూడండి యాంగిల్ ఈ యాంగిల్ కనుక్కోవాలి. ఆ యాంగిల్ తీసుకొని మనము tan θలో సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి ఆ స్లోప్ వాల్యూ అనేది వస్తుంది అనమాట. చూడండి ఇక్కడ సొల్యూషన్ గివెన్ యాంగిల్ YPQ = 30 డిగ్రీస్. చూడండి ఎప్పటికైనా సరే ఇలా రాసేది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ భాగం నండి నువ్వు ఏ యాంగిల్ అయితే నువ్వు చూపించాలి నువ్వు కనుక్కోవాలి అనుకునేది మధ్యలో ఉండాలి ఎప్పటికన్నా. ఓకే ఇప్పుడు చూడండి YPQ అంటే YPQ మొత్తం ఎన్ని డిగ్రీలు 30 డిగ్రీస్. నువ్వు ఎప్పుడైతే నువ్వు ఒక యాంగిల్ ని మెజర్ చేసి చూపిస్తున్నావు అనేది ఆ అక్షరము మనకి మీడియం లో ఉండాలి అది గుర్తుపెట్టుకోండి. అంటే మనం ఇప్పుడు ఇది కనుక్కోవాలి ఈ యాంగిల్ కనుక్కోవాలి. ఈ యాంగిల్ తీసుకోవాలి tan θలో సబ్స్టిట్యూషన్ చేస్తాం అనమాట. అప్పుడు స్లోప్ వాల్యూ వస్తుంది. ఎప్పుడు ఇది యాంగిల్స్ ఇస్తున్నప్పుడు మాత్రమే. ఓకే ఈ యాంగిల్ కనుక్కోవాలంటే మనకి ఇక్కడ ఒక రైట్ ట్రయాంగిల్ ఏర్పడుతుంది. ఇంకా నేను ముందుకు వెళ్తాను. ఇప్పుడు చూస్తే మనకి ఈ యాంగిల్ ఎంత ఉంటుంది ఈ యాంగిల్ కూడా ఎంతే ఉంటుంది. ఎందుకు వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ కాబట్టి ఏంది చూడండి APO ఇక్కడ చూడండి ఈ యాంగిల్ కూడా మనకి ఎంత ఉంటుంది 30 డిగ్రీస్ ఉంటుంది వర్టికల్ ఆపోజిట్ యాంగిల్ కాబట్టి.
యాంగిల్ ఫస్ట్ యాంగిల్స్ అని రాయండి. యాంగిల్ ఏపీఓ ఈక్వల్ టు 30 degrees. అలాగనే మనకి ఇక్కడ రైట్ ట్రయాంగిల్ అనేది ఎప్పుడు ఉంటుంది కాబట్టి ఇక్కడ చూడండి రైట్ ట్రయాంగిల్ అంటే ఏంది పిఓఏ యాంగిల్ పిఓఏ 90 degrees. ఓకే క్లియర్. మనం ఈ యాంగిల్ కావాలంటే మనకి దీని లోపల ఉన్న యాంగిల్స్ రెండింటిని కలపాలన్నమాట. అలా కలిపితే మనకి ఎక్స్టర్నల్ యాంగిల్ బయటగా అనేది వస్తుంది. మీకు సింపుల్ గా చెప్పేస్తాను. ఓకే, ఎక్స్టర్నల్ యాంగిల్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది ఆపోజిట్ యాంగిల్స్. మరి ఈ యాంగిల్ కి ఎక్స్టర్నల్ యాంగిల్ కి ఆపోజిట్ గా ఉన్నవి ఈ రెండు అనమాట. ఈ రెండు యాంగిల్స్ కలపాలన్నమాట. ఇప్పుడు మనం కలిపితే ఇక్కడ చూడండి యాంగిల్ మీరు ఈ పాయింట్ రాసిన తర్వాత నేను రాసినది రాయండి. ఓకే, యాంగిల్ ఏఓపి ప్లస్ యాంగిల్ పిఓఏ చూడండి, అంటే ఈ యాంగిల్ అలాగనే ఈ యాంగిల్ కలిపితే మనకి బయట యాంగిల్ అనేది రావడం జరుగుతుంది అనమాట. కాబట్టి పిఓఏ అంటే ఇప్పుడు చూడండి మీరు కండిషన్ ఎలా ఉంటుందంటే మీకు ఈ యాంగిల్ కావాలి కాబట్టి ఎక్స్టర్నల్ యాంగిల్ XAP అనమాట. XAP మనకి ఇగో ఏ యాంగిల్ వస్తుంది. ఏఓపి మొత్తం ఎన్ని డిగ్రీలు ఉంది 30 degrees ప్లస్ పిఓఏ ఎంత 90 degrees. ఎంత మొత్తం కలిపితే 90 ఒక 30 120 కదా. అంటే therefore యాంగిల్ XAP ఈక్వల్ టు 120 degrees. అంటే ఈ యాంగిల్ ఎంత ఉంది ఇప్పుడు 120 degrees ఉంది. ఇక్కడికి అయిపోయిందా? లేదు. మనం ఏం చేయాలి? ట్యాన్ లో సబ్స్టిట్యూషన్ చేయాలి. మనం అర్థమవుతుందా? చూడండి ఈ ఎక్స్టర్నల్ యాంగిల్ మనకు కావాలన్నమాట. ఆ ఎక్స్టర్నల్ యాంగిల్ తెలిస్తే స్లోప్ అనేది తెలుస్తుంది. మనకి ఒక కండిషన్ తెలుసు, ఎక్స్టర్నల్ యాంగిల్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది ఆపోజిట్ యాంగిల్స్ అనమాట. అంటే ఈ రెండు యాంగిల్స్ మనకు తెలుసు కాబట్టి ఈ రెండింటిని సమ్ చేస్తే ఎక్స్టర్నల్ యాంగిల్ కి సమానం అవుతుంది. అది గుర్తు పెట్టుకోండి ఎప్పటికన్నా ట్రయాంగిల్ లో. ఓకే, 120. ఓకే, కనుక్కున్నాం, ఏ వాల్యూ కనుక్కున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? సబ్స్టిట్యూషన్ చేద్దాం. స్లోప్ m ఈక్వల్ టు tan θ. ఓకే, ఇక్కడ మనకి ఎంత రావడం జరిగింది? ఏ వాల్యూ 120. కాబట్టి స్లోప్ కనుక్కోవాలంటే ఇప్పుడు మనం దీనిలో సబ్స్టిట్యూషన్ చేయాలి. tan θ అంటే వాల్యూ ఎంత? 120. θ అంటే యాంగిల్. మనకి ఇక్కడ దీని వాల్యూ మనం కనుక్కోలేము కాబట్టి దీన్ని సింప్లిఫికేషన్ చేద్దాం. tan ఇక్కడ చూడండి 180 మైనస్ θ రూపంలో రాసుకున్నాం. tan 180 మైనస్ ఇప్పుడు నువ్వు 180 లో ఎంత తీసేస్తే మళ్ళీ 120 అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి 80 లో నువ్వు 60 తీసేస్తే మళ్ళా tan 120 అంటే దాన్ని సింప్లిఫికేషన్ అంటే 180 లో 60 తీస్తే 120 అంటే దాన్ని విడదీస్తున్నాను అనమాట. అంతే 180 లో నుంచి 160 పోతే మనకి ఎంత వస్తుంది? 120 అనేది వస్తుంది. tan 180 మైనస్ θ ఈక్వల్ టు మైనస్ tan θ అంటే మైనస్ tan θ వాల్యూ అంటే ఇక్కడ మనకి 60 degrees. ఓకే, tan 60 degrees వాల్యూ మైనస్ tan 60 degrees వాల్యూ ఎంత? √3. మీకు ఐడియా ఉందా? మనం చాలా సార్లు చేసాం. tan 60 degrees ఈక్వల్ టు √3 అంటే మనకు వచ్చేసింది స్లోప్. therefore స్లోప్ అంటే స్లోప్ QA ఈక్వల్ టు మైనస్ √3. చూడండి స్లోప్ వచ్చేసింది. ఏం వచ్చింది? మైనస్ √3 అనమాట వాల్యూ. అంటే దీని స్లోప్ ఎప్పుడు -3 అనమాట. అంటే మీరు ఒక్కటే కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఇక్కడ ఏం లేదు, మనకి యాంగిల్స్ రూపంలో ఇచ్చినప్పుడు tan θ వాడాలి. అంటే ఎప్పుడు స్లోప్ కనుక్కోనప్పుడు యాంగిల్స్ ఇచ్చినానుకో tan θ వాల్యూ వాడాలి. అలాగనే మనకి కోఆర్డినేట్స్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా వాడాలి. ఏది? y2 - y1 x2 - x1. ఇక్కడ గమనిస్తే నేను యాంగిల్స్ అన్ని కనుక్కునేటివి రాశాను. ఫస్ట్ రాసిన తర్వాత మనకి ఎక్స్టర్నల్ యాంగిల్ అంటే ఈ బయట ఉన్న యాంగిల్ కావాలి. ఆ బయట ఉన్న యాంగిల్ కావాలంటే మనకి లోపల ఉన్న రెండు యాంగిల్స్ ని సమ్ చేస్తే ఎక్స్టర్నల్ యాంగిల్ కి సమానం అవుతుంది. అదే ఈ పాయింట్ అది రాసినాను. ఏంది? మనకి ఎక్స్టర్నల్ యాంగిల్ కావాలి XAP కాబట్టి XAP ఈక్వల్ టు ఈ రెండు యాంగిల్స్ కి సమానం అవుతాయి. అంటే సమ్ చేస్తే ఏది? AOP 90 degrees అలాగనే APO 30 degrees. ఈ రెండు కలిపితే 120 అంటే ఏ వాల్యూ వచ్చింది. ఆ ఏ వాల్యూ అంటే ఏంటి? మనకి θ. మనకి స్లోప్ కనుక్కోవాలి కాబట్టి అందులో సబ్స్టిట్యూషన్ చేస్తాం. అందుకే tan 20 మళ్ళా 120 ఏం రాశాను? 180 మైనస్ 60 గా రాసుకున్నాను. మళ్ళీ 120 వస్తుంది. ఓకే, మరి tan 180 మైనస్ θ ఫార్ములా ఏంటంటే మనకి మైనస్ tan θ అనమాట. θ వాల్యూ ఇక్కడ 60 ఉంది కాబట్టి 60 వచ్చింది. మనకి tan 60 degrees వాల్యూ √3 అనమాట. ఇవే వాల్యూస్ అనమాట. ఓకే స్టూడెంట్స్, నో డౌట్.
ఓకే స్టూడెంట్స్, 8th క్వశ్చన్ అన్నమాట. వితౌట్ ద యూజింగ్ ద డిస్టెన్స్ ఫార్ములా తెలుసు మనకి. రూట్ x2 మైనస్ x1 బై ప్లస్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1. ఆ ఫార్ములా ఉపయోగించొద్దు అని చెప్పడం జరుగుతుంది. షో దట్ ద పాయింట్స్ -2, -1, 0, 4, 3, 3 అండ్ 3, -3, 2 ఆర్ ద వర్టిసెస్ ఆఫ్ ది పారలోగ్రామ్. ఇక్కడ చూడండి, పారలోగ్రామ్ గా మనం ప్రూవ్ చేయాలి. ఆ 4 కోఆర్డినేట్స్ ప్రూవ్ అవుతుందా లేదా అనేది క్వశ్చన్ అన్నమాట. అసలు పారలోగ్రామ్ అవ్వాలంటే రూల్స్ ఏదో తెలుసుకుందాం. ఫస్ట్ పారలోగ్రామ్ రూల్స్ అవ్వాలంటే మనకి ఏదో ఒక్కటైనా చాలు. ఈ డయాగ్నల్ ఈక్వల్ గా ఉండాలి, అంటే ఈక్వల్ మిడ్ పాయింట్ అనేది చేస్తుండాలి. అలాగైతే అది పారలోగ్రామ్. రెండో కండిషన్, ఈ లైన్ అంటే స్లోప్, దీని స్లోప్ ఈక్వల్ గా ఉండాలి. ఓకే, రెండోది మళ్ళీ దాంట్లోనే ఈ లైన్ ఈ రెండు స్లోప్స్ ఈక్వల్ గా ఉండాలి, అంటే పారలోగ్రామ్ లో ఉండాలి అన్నమాట. అలా ఉందనుకో పారలోగ్రామ్ అవుతుంది. పారలల్ వేరు, పారలోగ్రామ్ వేరు. చూడండి, ఓకే, అర్థమైందా? ఫస్ట్ కండిషన్ ఏంది? ఈ డయాగ్నల్ మిడ్ పాయింట్ అంటే ఒకటే చోట కనుక కలుసుకున్నాయి అనుకోండి, అది పారలోగ్రామ్ అవుతుంది. రెండో పాయింట్ ఏదో ఒకటి ప్రూవ్ చేసి చాలా ఆటోమేటిక్ గా మనకి రెండోది చూడండి, దీని స్లోప్ ఈక్వల్ ఉండాలి, దీని స్లోప్ ఈక్వల్ ఉండాలి, అంటే ఏబి ఈక్వల్ టు డిసి గా ఉండాలి. అలాగనే ఏడి ఈక్వల్ టు బిడి గా ఉండాలి. ఇలా వీటి ఆన్సర్లు కానీ ఈక్వల్ వచ్చినాయి అనుకో స్లోప్ వాల్యూస్, ఇది పారలోగ్రామ్ అని చెప్పొచ్చు. ఫస్ట్ కండిషన్ ఏంది? ఈ డయాగ్నల్ మిడ్ పాయింట్ సేమ్ చేసింది అనుకో, అది పారలోగ్రామ్ అని చెప్తాం అనమాట. అలాగే ఇంకా చాలా ఉండేవి. ఇవన్నీ యాంగిల్స్ కలిపితే మనకి 360 డిగ్రీస్ రావాలి. అలాగనే ఈ యాంగిల్ ఆపోజిట్ యాంగిల్ కి ఈక్వల్ ఉంటుంది. ఇవి అనమాట పారలోగ్రామ్ అవ్వాలంటే రూల్స్. మరి ఇక్కడ పారలోగ్రామ్ అవ్వాలంటే రూల్స్ తెలుసుకున్నాం, కానీ మనం ఇప్పుడు ఏం చేద్దాం? మనకి ఇక్కడ కోఆర్డినేట్స్ ఇచ్చినారు కాబట్టి దీని డయాగ్నల్ మిడ్ పాయింట్ అనేది కనుక్కుంటే ఒకటే చోట కానీ వచ్చింది అనుకో పారలోగ్రామ్ అని రాద్దాం, రాలేదనుకో లేదు అని రాసేద్దాం. అర్థమవుతుందా? అంటే ఫస్ట్ కండిషన్ లోనే చెప్పాను, ఈ డయాగ్నల్ ఒకటే చోట టచ్ అవ్వాలి. ఒకటే చోట టచ్ అయింది అనుకోండి, మనము పారలోగ్రామ్ అని రాద్దాం. లేదనుకో లేదు అని రాసిద్దాం. అంటే మిడ్ పాయింట్ కనుక్కోవాలి, అంటే దీని మిడ్ పాయింట్ ఒకటే ఆన్సర్ రావాలి. చూద్దాం. Let ABC be a parallelogram where vertices of the are A -2, -1, B 4, 0, C 3, 3, అలాగే D -3, +2 అనమాట. ఓకే, ఇప్పుడు కోఆర్డినేట్స్ రాసేస్తాం. మనం ఇప్పుడు ఏం చేయాలి? మిడ్ పాయింట్ అనేది కనుక్కోవాలి. ఏ దానికి? ఏసీకి. కాబట్టి ఏసీ మిడ్ పాయింట్ ఫస్ట్ ఏసీ కాబట్టి మనం ఏ వాల్యూ రాద్దాం. ఏ వాల్యూ ఎంత? -2, -1 అండ్ సి వాల్యూ ఎంత? 3, 3. అంటే ఈ పాయింట్ మిడ్ పాయింట్ అనేది కనుక్కుంటాం అనమాట. మిడ్ పాయింట్ ఏసీ. ఏసీ మిడ్ పాయింట్ కనుక్కోడానికి ఏం ఫార్ములా? x1 + x2/2, y1 + y2/2. అంటే ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2. x1 ఏముంది మనకి? -2 ఫార్ములా అప్లై చేస్తున్నాను, ప్లస్ x2 ఏముంది మనకి? 3 ఉంది, 3/2, y1 + y2. y1 ఎంతుంది? -1 ఉంది, ప్లస్ y2 ఎంతుంది? 3 ఉంది, /2. ఓకే, ఇక్కడ చూడండి బిగ్ సింబల్ చూడండి, వాల్యూస్ అప్లై చేసిన ఫార్ములా ప్రకారం మిడ్ పాయింట్ అనుకుంటాం. దీని మిడ్ పాయింట్ రెండు గానీ ఈక్వల్ గా వచ్చింది అనుకో, అది పారలోగ్రామ్ అని రాస్తాం. లేదంటే లేదు, అంతే ఇంకా. ఓకే, ఇక్కడ చూడండి 3 లో 2 పోతే 1 ఉంటుంది, /2. చూడండి బిగ్ సింబల్ ప్లస్ కాబట్టి 3 లో 2 పోతే 1, డినామినేటర్ 2 అలాగే ఉంది, ఇక్కడ కూడా అంతే. 3 లో 1 పోతే ఎంత ఉంటుంది మనకి? చూడండి 3 లో 1 పోతే 2 ఉంటుంది, 2/2. ఇక్కడ చూస్తే 2 క్యాన్సిల్ అయిపోతుంది, మిగిలింది 1/2, 1 అనేది. అంటే దీని మిడ్ పాయింట్ ఏమొచ్చింది మనకి? 1/2, 1 అనేది రావడం జరిగింది. ఓకే, ఇప్పుడు బి మిడ్ పాయింట్ కూడా కనుక్కున్నాం. బి వాల్యూ ఏముంది మనకి? 4, 0. అలాగే డి వాల్యూ ఏముంది? -3, +2. మిడ్ పాయింట్ బిడి. ఓకే, ఫార్ములా x1 + x2/2, y1 + y2/2. ఓకే, ఇది x1, ఇది y1.
ఇది x2 ఇది y2 ఫార్ములా x1 ఎంత ఉంది మనకి 4 ఉంది ప్లస్ x2 ఏముంది -3 ఉంది బై 2 చూడండి x2 ఏంటి -3 కాబట్టి -3 అలాగే రాస్తాను ఫార్ములాకి ఇచ్చేసాను ప్లస్ y1 ఎంత ఉంది 2 ఉంది ప్లస్ ఫార్ములాలో y1 0 y2 ఎంత ఉంది 2 ఉంది బై 2 ఓకే చూడండి ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ 4 లోకల్ 3 పోతే 1 ఉంటుంది 1/2 చూడండి ప్లస్ ఇంటూ మైనస్ 4 లోకల్ 3 పోతే 1 డినామినేటర్ 2 అలాగే రాశాను కామా ఇక్కడ 0 + 2 ఏమవుతుంది 2 అవుతుంది బై 2 మళ్ళా 2 క్యాన్సల్ అంటే ఏం మిగిలింది 1/2 1 అనేది మిగిలింది కదా అంటే చూడండి అంటే ఇక్కడ చూస్తే దీని మిడ్ పాయింట్ ఒకటే చోట టచ్ అవుతుంది అంటే ఇప్పుడు ఈ రెండు ఏమవుతున్నాయి మనకి పారలోగ్రామ్ అవుతుంది కాబట్టి మనం therefore మిడ్ పాయింట్ BC AC ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఏది BD therefore ఇక్కడ చూడండి therefore అంటే ఈ రెండు మిడ్ పాయింట్స్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇది ఏమవుతుంది మనకి పారలోగ్రామ్ అవుతుంది కాబట్టి ABCD is a parallelogram అని రాస్తాం అన్నమాట పారలోగ్రామ్ ఓకే స్టూడెంట్స్ అంటే ఆన్సర్ అర్థమైందా అంటే దాని మిడ్ పాయింట్ దీని మిడ్ పాయింట్ ఈక్వల్ ఉంది కాబట్టి ఈ రెండు మనకి ఈ సైడ్స్ అన్ని మనకి ఏమవుతాయి పారలోగ్రామ్ అవుతుంది ఓకే స్టూడెంట్స్ నోట్ డౌన్ ఓకే స్టూడెంట్స్ 9th క్వశ్చన్ అన్నమాట ఎక్సైజ్ 9.2 లోని సెక్షన్ 1 లోని 9th క్వశ్చన్ ఫైండ్ ద యాంగిల్ ఇది యాంగిల్ అనేది కనుక్కోవాలి ఓకే బిట్వీన్ ద ఎక్స్ యాక్సిస్ ఆ యాంగిల్ ఎలా ఉండాలి ఎక్స్ యాక్సిస్ మీద ఉండేది కనుక్కోవాలి అండ్ ద లైన్ జాయినింగ్ ద పాయింట్స్ 3, -1 అండ్ 4, -2 మనం ఈ కోఆర్డినేట్స్ ని బేస్ చేసుకొని ఆ లైన్ అనేది ఎక్స్ యాక్సిస్ మీద ఎంత యాంగిల్ చేస్తుందో మనం ఆన్సర్ అనేది కనుక్కోమంటారు ఓకే కనుక్కుందాం ఓకే ఇక్కడ చూడండి నేను గ్రాఫ్ గీసాను 3, -1 ఇక్కడ ఉంది డాట్ అలాగనే 4, -2 ఇక్కడ ఉంది ఈ రెండు లైన్స్ ని కలుపుకుంటూ వెళ్తే ఇలా లైన్ వస్తుంది మీకు అక్కడ స్కేల్ పెన్ ఉంటుంది కాబట్టి నీట్ గా వస్తుంది అండి ఓకే ఇప్పుడు ఏంటి వాళ్ళు చెప్తున్నది ఫైనల్ యాంగిల్ బిట్వీన్ ద ఎక్స్ యాక్సిస్ ఈ లైన్ ఎక్స్ యాక్సిస్ మీద ఎక్కడైతే వెళ్తుందో దాని యాంగిల్ కనుక్కోమంటున్నారు అంటే ఈ యాంగిల్ అనేది మనం కనుక్కోవాలి ఎక్స్ యాక్సిస్ ఓకే ఈ యాంగిల్ అనేది కనుక్కోవాలి చూడండి మరి ఇది కూడా ఎక్స్ యాక్సిస్ మీద ఇది చూడండి ఈ యాంగిల్ అనుకున్న మనకు ఆటోమేటిక్ గా కూడా ఇక్కడ మనకి ఏమవుతుంది ఇక్కడ కూడా అంతే ఉంటుంది ఎందుకు వర్టికల్ ఆపోజిట్ యాంగిల్ ప్రకారం కాబట్టి ఈ యాంగిల్ ఎంత ఉంటుందో ఈ యాంగిల్ ఓకే ఈ యాంగిల్ అనేది కనుక్కోవాలి ఇప్పుడు మనం ఆ యాంగిల్ కనుక్కోవాలంటే మనం యాంగిల్ దేంట్లో మాట్లాడతాం స్లోప్ లో మాత్రమే మాట్లాడతాం స్లోప్ ఏంటి y2 - y1 x2 - x1 ఇక్కడ ఏంటంటే మనకి ఇందాక ఏం మాట్లాడుకున్నాం ఆ కోఆర్డినేట్స్ ఇస్తే y2 - y1 x2 - x1 వాడాలి ఒకవేళ యాంగిల్ ఇస్తే tan θ వాడాలి అని చెప్పినాం మరి ఇప్పుడు కోఆర్డినేట్స్ ఇవ్వడం జరుగుతుంది ఏంటి y2 - y1 x2 - x1 దాన్ని బేస్ చేసుకొని యాంగిల్ కనుక్కోవాలి ఆ యాంగిల్ ఓకే ఎక్స్ యాక్సిస్ మీద ఆ యాంగిల్ కనుక్కోవాలి ఇప్పుడు tan θ వాల్యూ కనుక్కోవాలన్నమాట ఓకే given the points 3, -1 and 4, -2 అంటే ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి స్లోప్ కనుక్కోవాలి ఆ స్లోప్ వచ్చింది అనుకో మనం ఏం చేస్తాం tan లేక అప్లై చేస్తాం అనమాట కాబట్టి ఇదంతా మనకు ఫార్ములా చూడండి m స్లోప్ tan θ y2 - y1 x2 - x1 ఇది కనుక్కుందాం అప్పుడు దేనికి సమానం అవుతుంది tan θ కి సమానం అవుతుంది కోఆర్డినేట్స్ ఇచ్చినారు కాబట్టి అందుకు ఉపయోగిస్తున్నాం మిడ్ పాయింట్ స్లోప్ కదా స్లోప్ ఆఫ్ ఏది మనం దీన్ని ఒక AB అనుకుందాం లేండి ఓకే AB అనుకుందాం AB స్లోప్ కనుక్కుందాం ఇక్కడ ఏ వాల్యూ ఏముంది మనకి చూడండి 3, -1 B వాల్యూ ఏముంది 4, -2 ఇది x1 ఇది y1 ఇది x2 ఇది y2 y2 మైనస్ స్లోప్ అనుకున్న ఫార్ములా ఉంది y2 - y1 x2 - x1 y2 ఏముంది -2 ఉంది ఇక్కడ ఫార్ములా మైనస్ కాబట్టి మైనస్ y1 ఏముంది -1 ఉంది బై x2 - x1 x2 ఏముంది 4 ఉంది మైనస్ x1 ఏముంది 3 ఉంది చూడండి ఫార్ములాలో ప్రతి ఒక్కటి చూడండి ఇక్కడ మనకి y2 ఏమో -2 ఉంది కాబట్టి -2 ఇక్కడ ఫార్ములా మైనస్ కాబట్టి ఫార్ములా మైనస్ అప్లై చేశాను y1 ఏముంది -1 ఉంది కాబట్టి -1 రాశాను బై x2 - x1 చూడండి ఇక్కడ సింపుల్ గా నేను క్యాలిక్యులేషన్ చేస్తాను కన్ఫ్యూజ్ అవుతాను చాలా మంది అంటే ఎందుకు నేను ఇది సపరేట్ చేసి చెప్తున్నా అంటే
చాలా మంది మనము ఎగ్జామ్ లో టైం అయిపోతుందని మిస్టేక్స్ ఎక్కువ చేస్తుంటారు. ఎక్కడ మిస్టేక్ చేస్తారు తెలుసా? ఇట్లా ప్లస్ ఆర్ మైనస్ లో కానీ మిస్టేక్ చేస్తారు. అదే మనం ఒకసారి పర్ఫెక్ట్ గా విన్నామనుకో ఆటోమేటిక్ గా మిస్టేక్ జరగదు. అందుకు ఓకే అంటే అక్కడ మనకి తొందరగా అయిపోతాననే కాన్సెప్ట్ లో మనము తప్పు చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అన్నమాట. అందుకే చూడండి ఇక్కడ అందుకే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అలాగనే ప్లస్ అర్థం కాలంలో కూడా ఇంకా పర్ఫెక్ట్ గా అర్థమవుతుంది. మైనస్ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. అంటే -2 +1. బిగ్ సింబల్ ఏముంది? మైనస్ అంటే 2 లో కల్లా 1 పోతే -1 అనమాట. అంటే -1 చూడండి దీని మొత్తం ఆన్సర్ ఎంత వచ్చింది? -1. 4 లో కల్లా 3 పోతే 1. ఇంకా ఫైనల్ ఆన్సర్ -1. అంటే ఇప్పుడు ఏమొచ్చింది మనకి ఇక్కడ చూడండి, స్లోప్ ఆఫ్ AB ఈక్వల్ టు tan θ. చూడండి స్లోప్ అంటే m వాల్యూ అంటే AB స్లోప్ ది tan θ ఈక్వల్ టు ఎంతకు సమానమైంది? -1 కు సమానమైంది. ఇక్కడ గమనిస్తే మనకి 1 అనేది ట్రిగ్నామెట్రీలో tan లో మనకి 45 degrees కాడ వస్తుంది. tan θ ఈక్వల్ టు చూడండి tan θ ఈక్వల్ టు 1 అనేది మనకి ఎంతకు సమానం అవుతుంది? tan 45 degrees కి సమానం అవుతుంది మనకి tan లో. ఈ tan θ లాగానే రాశాను. మైనస్ అంటే ఇక్కడ మనకి 1 ఉంది కదా, ఆ మైనస్ ని పక్కన పెట్టండి. ఇక్కడ 1 ఉంది కదా, 1 అంటే ఏంటి మనకి tan 45 degrees వాల్యూ అనమాట. కాబట్టి మైనస్ 1 వాల్యూ ఎంత మనకి? tan 45 degrees. ఓకే tan θ మనం ఈ tan θ అని కనుక్కోవాల్సింది. tan θ ఈక్వల్ టు y2 - y1 వాల్యూ రాశారనమాట -1. ఓకే క్లియర్? tan θ ఈక్వల్ టు 1 అంటే మనకి tan 45 degrees ఈక్వల్ టు ఇక్కడ చూడండి మైనస్ tan 45. ఇక్కడ గమనిస్తే మనకి ఇక్కడ గమనిస్తే ఈ వాల్యూలో ఉంది. అంటే మైనస్ tan θ అంటే ఇలా ఉంది కాబట్టి మనం ఇలా రాసుకోవచ్చు మన కండిషన్ ప్రకారం. ఏంటి? tan 180 మైనస్ θ వాల్యూ ఎంత? 45 degrees కదా. tan θ ఈక్వల్ టు 180 లో కన్నా 45 తీసేసేయండి. అప్పు తెచ్చుకున్నాం 10 10 5 పోతే 5. ఇక్కడ ఎంత ఉంటుంది? 7 7లో 4 పోతే 3 అంటే 35. ఇక్కడ ఏముంటుంది? 1 అనేది ఉంటుంది. కాబట్టి 135 సారీ tan 135. ఇప్పుడు చూడండి tan క్యాన్సల్ అంటే θ ఈక్వల్ టు 135 degrees. అంటే ఇక్కడ యాంగిల్ ఎంత చేస్తుంది మనకి? ఇప్పుడు 135 degrees చేస్తుంది అనమాట. ఓకే క్లియర్? అర్థమైంది కదా? మనం స్లోప్ కనుక్కుంటాం. అబ్బా ఆ స్లోప్ దేనికి సమానం అవుతుంది? tan θ కి సమానం అవుతుంది. అదే రాశాను tan θ కి. ఆ tan θ -1 కాబట్టి -1 వాల్యూ tan 45 ఆ మైనస్ అలాగనే ఉంది. మనకి ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ఫార్ములాస్ లో మనకి ఈ ఫార్ములాలో ఉంది కాబట్టి tan θ. ఈ tan θ ని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏంటి? tan 180 θ గా. ఇంకా 180 లో కల్లా 45 అయితే 135. tan క్యాన్సిల్ అయితే θ ఈక్వల్ టు 135 అనమాట. ఓకే స్టూడెంట్స్, నో డౌన్. 10th క్వశ్చన్ అనమాట. Find the slope of the line double the slope of the another line if the tangent of the angle between them is 1/3. Find the slope of the lines. అసలు ఇక్కడ క్వశ్చన్ ఏంటి? The slope of the line of a line is the double of the slope of other line. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది గ్రాఫ్, ఒక లైన్ ఉందండి, ఇది లైన్ 1 అనుకుందాం. ఇది ఇంటర్సెక్ట్ అవుతుంది. ట్యాంజెంట్ అంటే ఒక పాయింట్ కాడ టచ్ అయ్యేదాన్ని మనం ట్యాంజెంట్ అని మాట్లాడతాము. ఇక్కడ చూడండి ఇది ఒక లైన్ ఉంది, లైన్ 1 లైన్ 2. బాగా వినండి. మరి ఇప్పుడు స్లోప్ అనమాట. అంటే దీని స్లోప్ వాల్యూ లైన్ 1 స్లోప్ వాల్యూ m మనకు చెప్పట్లేదు. ఆ స్లోప్ వాల్యూనే కనుక్కోమంటున్నారు. దాని వాల్యూ m అనుకుందాం. అంటే దాని స్లోప్ ఎంత ఉందో మనకు చెప్పట్లేదు, మనం దాన్ని m అనుకుంటాం కదా. స్లోప్ కనుక్కోనికి ఫార్ములా ఏంది? y2 - y1 x2 - x1 కదా ఈక్వల్ టు m. అంటే ఈ లైన్ 1 స్లోప్ ఎంత ఉందో తెలియదు కాబట్టి స్లోప్ మనకి m అనుకుంటాం. మరి ఇంకొక లైన్ స్లోప్ వాల్యూ ఎంత ఉందంట తెలుసా? దీనికన్నా డబల్ ఉందంట. అందుకే 2m అనమాట. అంటే ఇంకొక లైన్ స్లోప్ వాల్యూ 2m. అంటే మొదటి స్లోప్ కన్నా డబల్ ఉంది కాబట్టి అది 5 ఉంది అనుకో, డబల్ 2 చేస్తే 5 2 10 అనమాట దీని ఆన్సర్. ఒకవేళ 2 ఉంది అనుకో, డబల్ చేస్తే 4 అనమాట. అలా స్లోప్ అనేది ఉంది. ఓకే, మరి అలాగే ఇఫ్ టాంజెంట్ అంటే మనకి ఎగ్జాక్ట్లీ 1 పాయింట్ గా టచ్ అయ్యేదాన్ని టాంజెంట్ అని మాట్లాడుతాం మనము. మరి ఇంటర్సెక్ట్ అవుతుంది అనమాట. ద యాంగిల్ బిట్వీన్ దెమ్ 1/3. మరి అలా ఇంటర్సెక్ట్ అయిన చోట ఒక చోట 1/3 యాంగిల్ అనేది చేస్తుంది. మరి ఓకే పర్లేదు. మరి ఏంటి ఇప్పుడు? ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ది లైన్స్
మరి ఈ లైన్స్ అగో ఈ లైన్ 1 లైన్ 2 స్లోప్ వాల్యూస్ ఉన్నాయి కదా m 2m, మరి ఆ m వాల్యూ మనం కనుక్కోవాలి. ఒకవేళ m కనుక్కున్నాం మనకు ఆటోమేటిక్ గా 2m అని ఈజీగా వస్తుంది, ఎందుకంటే డబుల్ చేస్తాం కాబట్టి. అంటే స్లోప్ వాల్యూ అనేది కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి? యాంగిల్ బేస్ చేసుకొని. యాంగిల్ ఇక్కడ చూడండి 1/3 అని చెప్పడం జరుగుతుంది. అసలు మనకి యాంగిల్ ఇచ్చి మనకి స్లోప్ కనుక్కోమన్నప్పుడు ఫార్ములా ఇది అనమాట. అంటే యాంగిల్ బిట్వీన్ టూ డిఫరెన్స్ కి మనం ఇది కనుక్కుంటాము. tan θ ఈక్వల్ టు m1 మైనస్ m2 ప్లస్ 1 ప్లస్ m1 ఇంటూ m2 అనమాట ఫార్ములా. ఓకే, ఇప్పుడు చూడండి, లెట్ స్లోప్ ఆఫ్ ఫస్ట్ లైన్ మనం ఏమనుకుంటున్నాం? స్లోప్ వాల్యూ m అనుకుంటున్నాం. ఓకే, ఇది m1 అవుతుంది. స్లోప్ ఆఫ్ ది సెకండ్ లైన్ ఏమనుకుంటున్నాం? 2m అనుకుంటున్నాం. ఈ స్లోప్ దీనికన్నా డబుల్ ఉంది, లైన్ 2. ఓకే, m2. ఇఫ్ యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్ ఈస్ థీటా, దెన్ అంటే దీని యాంగిల్ ఎంత చేయడం జరుగుతుంది? ఆ రెండు ఇంటర్సెక్ట్ అయిన చోట 1/3. కాబట్టి ఫార్ములా ఉపయోగిద్దాం ఇప్పుడు. tan θ ఈక్వల్ టు మాడ్యులస్ m1 మైనస్ m2. అంటే ఈ m1 m2 కనుక్కోవాలి ఇప్పుడు మనం, బై 1 ప్లస్ m1 ఇంటూ m2. tan θ వాల్యూ ఎంత ఇవ్వడం జరిగింది మనకి? 1/3 కదా, కాబట్టి 1/3 రాసుకున్నాం. tan θ వాల్యూ ఎంత ఇవ్వడం జరిగింది మనకి? 1/3. ఓకే, ఇక్కడ tan θ ఈక్వల్ టు 1/3 అనమాట. ఆ రెండింటి మధ్య యాంగిల్ డిఫరెన్స్ tan θ ఈక్వల్ టు 1/3. ఫార్ములా ఇది అలాగే ఉంటుంది. m1 మైనస్ m2 బై 1 ప్లస్ m1 ఇంటూ m2. ఓకే, మాడ్యులస్ న్యూటన్ పంపించుకున్నాం. మాడ్యులస్ న్యూటన్కి వచ్చింది మనకి ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ప్లస్ ఆర్ మైనస్ అవుతుంది. అంటే ప్లస్ ఆర్ మైనస్ 1/3 ఈక్వల్ టు m1 మైనస్ m2 బై 1 ప్లస్ m1 ఇంటూ m2 అనమాట. చూడండి, ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, మాడ్యులస్ న్యూటన్కి వచ్చిందనుకో ప్లస్ ఆర్ మైనస్ అంటే ప్లస్ గా రాసుకోవాలి, మైనస్ గా రాసుకోవాలి. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దామా? ఓకే, చాలా లాంగ్ ఆన్సరే, కొంచెం ఇబ్బందిగానే ఉండొచ్చు. మనం ఆ m1 m2 వాల్యూ కనుక్కోవాలి. m1 అంటే ఇగో ఈ దీనికి సంబంధించి, m2 అంటే దీనికి సంబంధించి అనమాట. ప్లస్ ఆర్ మైనస్ 1/3 ఈక్వల్ టు m1. m వాల్యూ ఎంత మనకి? m కదా, m మైనస్ m2 వాల్యూ ఎంత మనకి? 2m కదా. అంటే m అంటే స్లోప్ అనమాట. మరి దాని స్లోప్ ఫస్ట్ వాల్యూ ఎంత? m అనుకున్నాం. మరి దీని వాల్యూ ఎంత ఉందో దానికి రెండో లైన్ డబల్ ఉంది, కాబట్టి m2 ఏమనుకున్నాం? 2m అనుకున్నాం. అంటే సెకండ్ స్లోప్ ది 2m అనుకున్నాం. ఓకే, ఇది m1 m2 వాల్యూ రాసేసాను. తర్వాత 1 ప్లస్ m1 ఎంత? ma ఇంటూ m2 ఎంత మనకి? 2m కదా. ఇక్కడ చూడండి, ఇంకా ప్లస్ ఆర్ మైనస్ 1/3 ఈక్వల్ టు m లోపల 2m పోతాయి, అంటే ఒక్క m లోపల 2 m పోతాయి, పోదల, కాబట్టి మైనస్. అంటే 2m లోపల m పోతే m అనమాట. అంటే చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ అవుతుంది కాబట్టి మైనస్ పెట్టి 2 m లోపల ఒక m తీస్తే ఒక m ఉంటుంది, బై 1 ప్లస్ 2m ఇంటూ m. అంటే ఏమవుతుంది? 2 ఇంటూ చేయండి, అప్పుడు ఏమవుతుంది? a ఇంటూ ఏ స్క్వేర్ గా రాసుకుంటాం కదా మల్టిప్లికేషన్ లో. అంటే ఇప్పుడు ఏమవుతుంది? 2m ఇంటూ m స్క్వేర్. ఓకే, క్లియర్. 2 అలాగనే రాస్తాను, m ఇంటూ m స్క్వేర్ అండి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఓకే, చూడండి, ప్లస్ ఆర్ మైనస్ 1 ఇంటూ 1 ప్లస్ 2m స్క్వేర్, 1 ప్లస్ 2m స్క్వేర్, 1 ప్లస్ 2m స్క్వేర్ ఈక్వల్ టు 3 మైనస్ 3m. చూడండి, ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాను. ప్లస్ ఆర్ మైనస్ అలాగనే పెట్టాను. 1 ప్లస్ 2m స్క్వేర్ ఈ క్రాస్ మల్టిప్లికేషన్ 1 తో ఇంటూ చేస్తే ఇది ఈక్వల్ టు 3 ఇంటూ m, 3m. ఇక్కడ మైనస్ కాబట్టి మైనస్. ఓకే, ఇక్కడ చూస్తే మనకి ప్లస్ ఆర్ మైనస్ అంటే ఏంటి? దానికి అర్థము ఒకటి ప్లస్ గా ఒకటి మైనస్ గా, కాబట్టి ప్లస్ గా ఒకసారి మైనస్ గా ఒకసారి సపరేట్ రాసుకున్నాం ఫస్ట్. అంటే మైనస్ 3m ఈక్వల్ టు, చూడండి ఇక్కడ బాగా గమనియండి, ఇది ప్లస్ ఆర్ మైనస్ అంటే ప్లస్ గా రాసుకోవాలి, మైనస్ గా రాసుకోవాలి. ఓకే, ప్లస్ గా రాసుకున్నాం ఫస్ట్, అంటే 1 ప్లస్ 2m స్క్వేర్. తర్వాత మైనస్ గా రాసుకున్నాం, మైనస్ 3m. చూడండి, ఇది అలాగనే రాస్తాను, మైనస్ 3m. ఇది ఏం చేయాలి? ఇప్పుడు మైనస్ లో రాసుకోవాలి, మైనస్ 1 ప్లస్ 2m స్క్వేర్. అర్థమైందా? ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ అంటే ఒకసారి ప్లస్ గా ఒకసారి మైనస్ గా రాసుకున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది మనకి ఈక్వేషన్ రూపంలో తెచ్చుకున్నాం. ఇది మైనస్ అవతల పోతే ప్లస్ అవుతుంది, అంటే 2m స్క్వేర్. చూడండి, ఈక్వేషన్ తయారు చేస్తున్నాను. 2m స్క్వేర్, ఇది మైనస్ 3m అవతల పోతే ప్లస్ 3m
ఇక్కడ +1 ఉంది కాబట్టి +1, మీ యూతలు ఏముండదు కాబట్టి ఈక్వల్ టు 0. చూడండి అన్ని ఉండదు, ఏం చేయలేదు, నేను ఆర్డర్ అనేది చేంజ్ చేశాను. మనకి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో వస్తుంది, అంటే ax² + bx + c = 0. దీన్ని ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఉపయోగించి మనం ఆన్సర్ కనుక్కోవాలి. m వాల్యూ ప్లస్ గా రాసుకున్నాను, మైనస్ గా రాసుకున్నాను. ప్లస్ గా రాసుకున్నందుకు ఇక్కడ నేను ప్లస్ వేయట్లేదు, ఇక్కడ మైనస్ గా రాసుకున్నా అంటే మైనస్ రాశాను. ఇప్పుడు ఈక్వేషన్ రూపంలో రాసుకున్నాను. ఇప్పుడు 2m², 3m ఏమని రాయొచ్చు మనము, చూడండి, అంటే ఫ్యాక్టరైజేషన్ చెయ్యొచ్చు, లెంత్ అవుతుంది, సింపుల్ చెప్తాం. 3m ఏమని రాసుకోవచ్చు మనము, 3m ని 2m + m గా రాస్తే, 2m + m గా రాస్తే ఏమొస్తుంది, 3m గా వస్తుంది. అంటే 2m + m + 1 = 0. చూడండి 3m ని సపరేట్ చేశాను అబ్బా, అంతే, ఇంకా ఏం లేదు. ఓ విషయం చెప్పాలంటే ఇప్పుడు ఇది ఒక కేసు, ఇది ఒక కేసుగా తీసుకోండి. ఇందులో మనకి 2m కామన్ తీద్దాం, 2m కామన్ తీద్దాం. 2 బయటికి తీస్తాను. m² అంటే ఈ 2 ఉన్నట్టు, అందులో ఒకటి తీసేస్తే ఒక్కటి ఉంటుంది, ప్లస్ ఇక్కడ 2m బయటికి తీసాను కాబట్టి 1 మిగులుతుంది. చూడండి బాగా గమనించండి, 2m ని కామన్ తీసాను అనమాట, 2 బయటికి తీసాను, m² అంటే 2 ఉన్నట్టు, అందులో ఒకటి తీసాను, ఇక్కడ రాశాను ఒకటి, ప్లస్ 2m బయటికి తీసాను కాబట్టి 1 ఉంటుంది. ఇక్కడ కూడా 1 కామన్ తీద్దాం, 1 కామన్ తీస్తే m + 1 ఉంటుంది. ఎప్పటికన్నా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సేమ్ వచ్చినట్టు నువ్వు చేసిన ప్రాబ్లం కరెక్ట్, లేకపోతే తప్పు. ఇప్పుడు బ్రాకెట్ పక్కన ఉన్నటువంటి పక్కకు రాసుకోండి, 2m + 1 = 0 ఒకసారి, m + 1 ఒకసారి అనమాట. ఓకే, ఇప్పుడు m వాల్యూ అనుకుందాం. -1 అవతల పోతే -1, ఇక్కడ m × s ఇతర పోతే డివైడెడ్ బై ఒకటి వచ్చేసింది. +1 అవతల పోతే -1 ఇక్కడ వచ్చేసింది. అంటే స్లోప్ m2 అనమాట. అవునన్నా, మనకి ఏంది ఇది, m1 m2 రెండు కదా మనకు ఉండేది. అంటే ఇక్కడ గమనియండి, డబల్ అవుతాయి అనమాట. అంటే ఇప్పుడు మనం ఇది అనుకున్నాం అనుకో, ఆటోమేటిక్ గా డబల్ అయిపోతాయి అనమాట. -3m ఇది రెండో కండిషన్. చూడండి, ఇది రెండో కండిషన్, ఇది ఫస్ట్ కండిషన్, ఇది సెకండ్ కండిషన్. +or- గా రాసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి, మీకోసం మళ్ళీ సపరేట్ గా రాస్తున్నాను. +1 + 2m² = -3m, అండ్ -1 + 2m² -3m. ఓసారి ప్లస్ గా, ఓసారి మైనస్ గా, ఆ వాల్యూస్ అనేవి కనుక్కుంటాను. ఇక్కడ చూడండి, ఈ మైనస్, ఇక్కడ మనకు మైనస్ బట్టి ప్రతి ఒక్కదానికి అప్లై -1 × 1 -1 +or- -2m². ఓకే, క్లియర్. ఇప్పుడు ఏం చేయాలి, ఇందాక చేసాం చూడండి, ఒక ఆర్డర్ లో చేద్దాం. -2m². ఓకే, ఎమ్ములన్నీ ఒక పక్కకి తెచ్చుకుంటే నంబర్ లాస్ట్ లో. -3m అవతల పోతే +3m, ఇక్కడ -1 అలాగే ఉండండి, = 0. ఇది ఒక్కటే పంపించాను కాబట్టి ఇంకా అవతల పోతే ప్లస్ అయింది, ఇంకా యూతలు ఏముండదు కాబట్టి 0. ఇప్పుడు ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ఈక్వేషన్ లో మనకి మైనస్ వాల్యూ అనేది ఉండకూడదు. కాబట్టి ఈ మైనస్ ని ప్రతి ఒక్కదానికి అప్లై చేద్దాం. 2m² ప్లస్ ఇంటూ మైనస్ -3m -1 = 0. ఈక్వేషన్ లో మనకి ఎప్పుడు నెగిటివ్ వాల్యూ ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. మొదట్లో అలా ఉండకూడదు అనుకుంటే ప్రతి ఒక్కదాంతో మైనస్ ని మల్టిప్లికేషన్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేయొచ్చు, కానీ ఏం లేదు, దాన్ని సపరేట్ గా రాస్తాం. ఇక్కడ కూడా సపరేట్ గా రాద్దాం. 2m², ఇప్పుడు -a ఏమవుతుందండి, మనకి -2a కదా. ఇప్పుడు -3m చూపించాలి మనం, కాబట్టి ఇది సేమ్ పద్ధతిని ఏం చేస్తాం, దీనికి మైనస్ అనేది అప్లై చేద్దాం. అంతే, ఏం లేదు. 3m ఉంది కదా, -2m -a, అంటే నేను ఏం చెప్పాను చాలాసార్లు, మైనస్ నంబరు ఉన్నప్పుడు ఏం చేయాలా, మైనస్ గుర్తుపెట్టి ఆ రెండు కలపాలి. 2m ఒక m కలిపితే 3m. చూడండి వచ్చిందా, అంటే ఈ -3m బదులు ఈ రెండు రాసుకున్నాం. ఇప్పుడు -2m -m +1 = 0. ఫ్యాక్టరైజేషన్ అండి, మీకు ఐడియా ఉందా, ఫస్ట్ నంబర్ లాస్ట్ నంబర్ ఇంటూ చేసి ఆ మధ్యలో వచ్చే నంబర్ తో మల్టిప్లికేషన్ చేసి ఇలా గుర్తుంది కదా మీకు. ఆ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఉపయోగించాం, కానీ నేనే మీకు ఇంకా సింపుల్ గా వెళ్ళిపోవాలని చెప్తున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు ఏం చేయాలా, సపరేట్ ఇది ఒకటి సపరేట్ తీసుకోండి. ఇక్కడ ఏం కామన్ చేయొచ్చు, 2m కామన్ చేయొచ్చు. ఇక్కడ కూడా 2m, 2 బయటికి తీసాను, m² అంటే 2 ఉన్నట్టు, ఒకటి బయటికి తీస్తే ఒక్కటే ఉంటుంది కాబట్టి ఒక m, -2m బయటికి పోయింది కాబట్టి +-1. ఇక్కడ -1 కామన్ తీద్దాం. ఏంటి, -1 కామన్ తీద్దాం. -1 కామన్ తీస్తే m ఉంటుంది, ప్లస్ ఇంటూ మైనస్ -1 అనేది అలాగనే ఉంటుంది, = 0.
బ్రాకెట్ 1 పక్కకి రాసుకోండి, మైనస్ 2m మైనస్ 1 ఈక్వల్ టు 0 ఒకటి, బ్రాకెట్ లో మిగిలినట్టు -1 ఈక్వల్ టు 0. చూడండి ఇక్కడ సేమ్ వచ్చింది, అంటే మనం చేసిన ప్రాబ్లం కరెక్ట్ అని అర్థం. ఓకే, ఇక్కడ m వాల్యూ ఎంత అవుతుంది, -1 అవతల పోతే +1, m ఈక్వల్ టు +1 బై 2 ఏం చేస్తుంది మనకి ఇంటూ ఇవతల పోతే డివైడెడ్ బై, అంటే చూడండి m వాల్యూ -1/2, -1 అవతల పోతే +1 అంటే +1, అంటే ఇది ఒక m వాల్యూ. ఇక్కడ గమనిస్తే మైనస్ ప్లస్ అంటే సేమ్ వాల్యూస్. కాబట్టి మనం స్లోప్ వాల్యూస్ కనుక్కున్నాం, ఇవే మనకి స్లోప్ వాల్యూస్. ఇంకా స్లోప్ వాల్యూస్ కనుక్కున్నాం అనుకో 2m వాల్యూ ఈజీగా వచ్చేస్తుంది. కాబట్టి therefore m ఈక్వల్ టు, చూడండి ఇక్కడ ఇవన్నీ m వాల్యూస్ అనమాట. ఇంకా వీటి వాల్యూస్ మనం ఒక్కటి కనుక్కున్నా ఆటోమేటిక్ గా డబుల్ చేస్తాం. ఇంకా విషయం కాదు, స్లోప్ వాల్యూస్ కనుక్కున్నాం కాబట్టి ఇక్కడ m ఇక్కడ m మొత్తం m వాల్యూస్, ఇవన్నీ 4 ఆన్సర్లు మనకి ప్రూవ్ అయినట్టే. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇది ప్లస్ మైనస్ కాబట్టి +(-1/2) మళ్ళా +-, కాబట్టి +(-1). అర్థమైందా? అంటే ఒకసారి ప్లస్ గా మైనస్ గా, ఒకసారి ప్లస్ గా మైనస్ గా, అంటే ఇవే మనకి m వాల్యూస్. అయిపోయింది ఆన్సర్ ఇక్కడతో. ఓకే స్టూడెంట్స్, నో డౌట్. ఓకే స్టూడెంట్స్, ఎక్సర్సైజ్ 9.a లోని సెక్షన్ 1 లోని లాస్ట్ క్వశ్చన్ అన్నమాట. ఇక్కడతో ఎక్సర్సైజ్ అయిపోతుంది. తర్వాత ఎక్సర్సైజ్ 9.b స్టార్ట్ చేయడం జరుగుతుంది. నేను వీడియోస్ అనేవి త్వరగానే అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా. నేను జనవరిలోనే ఖచ్చితంగా సిలబస్ అనేది, జనవరి ఎండింగ్ లోపలనే సిలబస్ అనేది నేను ఖచ్చితంగా ఫినిష్ చేయడానికి ప్రయత్నిస్తాను అనమాట. ఓకే స్టూడెంట్స్, ప్రాబ్లం చూడండి. ఏ లైన్ పాస్ త్రూ ద x1 y1 అండ్ hk ఇఫ్ ద స్లోప్ ఆఫ్ ది లైన్ ఈజ్ m, show that the k minus y1 equal to m into h minus x1. ఇక్కడ ఏంటి, ఏ లైన్ పాసింగ్ త్రూ, ఒక లైన్ ఎలా పాస్ అవుతుంది, x1 y1 అనే కోఆర్డినేట్ అండ్ hk తో, అంటే ఈ రెండు కోఆర్డినేట్స్ తో ఒక లైన్ అనేది ఫామ్ అవుతుంది. చూడండి ఇది ఒక లైన్, ఇది x1 y1 hk, ఈ రెండు కోఆర్డినేట్స్ తో ఒక లైన్ ఫామ్ అవుతుంది. ఓకే, క్లియర్? ఇదికి ఇఫ్ ద స్లోప్ ఆఫ్ ది లైన్ ఈజ్ m, మరి దీని స్లోప్ వాల్యూ m అని ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, m1, కాబట్టి m అని రాశాను. షో దట్, మరి అది ఇవ్వడం జరిగింది కదా, మనం ఇది ప్రూవ్ చేయాలి దాన్ని బేస్ చేసుకొని. ఓకే, మరి మనకి ఇక్కడ స్లోప్, అంటే స్లోప్ లో మాట్లాడుతున్నాం కాబట్టి స్లోప్ ఫార్ములా ఉపయోగిద్దాం. m ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 కదా ఫార్ములా మనకి. లెట్ ద గివెన్ పాయింట్స్ ఆర్ p అనుకుందాం దీన్ని, x1 y1 ని అండ్ hk. ఇక్కడ ఏం లేదండి, ఈ కోఆర్డినేట్స్ స్లోప్ వచ్చేసి m అనమాట. ఈ కోఆర్డినేట్స్ స్లోప్ వాల్యూ ఇచ్చి మనం దీన్ని ప్రూవ్ చేయమంటున్నారు అంతే, ఇక్కడ ఏం లేదు. ఓకే, స్లోప్ ఆఫ్ PQ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ ది PQ అంటే ఫార్ములా ఏంది మనకి, y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 కదా. స్లోప్ ఆఫ్ ది PQ, దాని స్లోప్ మొత్తం వాల్యూ ఎంత ఇవ్వడం జరిగింది మనకి క్వశ్చన్ లోని, m ఇవ్వడం జరిగింది కదా. కాబట్టి given slope of PQ is m అది మన క్వశ్చన్ లో ఇవ్వడం జరిగింది. దాని స్లోప్ వాల్యూ ఎంత, m అని. కాబట్టి స్లోప్ ఆఫ్ ది PQ ఆన్సర్ ఎంత ఇప్పుడు మనకి m అన్నమాట. అంటే దీని మొత్తం వాల్యూ ఎంత, m ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1, అంటే PQ కి ఇది x1 అవుతుంది, ఇది y1 అవుతుంది, ఇది x2 అవుతుంది, ఇది y2 అవుతుంది. y2 ఏముంది మనకి, k ఉంది, k మైనస్ y1 ఏముంది, y1 ఉంది, బై x2 ఏముంది, h ఉంది, h మైనస్ x1 ఏముంది, x ఉంది. ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, అయిపోయింది ప్రాబ్లం అంతే. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి అంటే m ఇంటూ h మైనస్ x ఈక్వల్ టు k మైనస్ y1. అదే కదా ప్రూవ్ చేయమని ఇక్కడ ఏంటి, therefore రివర్స్ లో రాసుకోండి కావాలంటే. ఇప్పుడు మీరు k మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ h మైనస్ x. చూడండి h అంట ఇక్కడ x1 అంతే, మనకి ఇక్కడ ఉంది కదా. చూడండి x1 అయిపోయింది, ప్రూవ్ చేసినాం. సిన్స్ ప్రూవ్డ్ అయిపోయింది. సిన్స్ ప్రూవ్డ్ k మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ h మైనస్ x1 అంతే. అంటే మనం ఏం దాని స్లోప్ ఫార్ములా అప్లై చేస్తాం, అప్లై చేసి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఆటోమేటిక్ గా ఇది ప్రూవ్ అయిపోతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, నో డౌట్.